క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంపై స్పందించారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఎమ్మెల్యేలు సమావేశమైంది వాస్తవమే అని చెప్పారు. రేపు దీపదాస్ మున్షిని కలిసిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తారంటున్న అనిరుద్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల రహస్య భేటీ ఇప్పుడు అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం నిన్న ఏదైతే చెప్తున్నారో ఆ పార్టీకి సంబంధించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి సార్, మీ కేంద్రంగానే ఎమ్మెల్యేలందరూ కూడా మీరు భేటీ అయ్యారు. అసలు ఆ భేటీ జరిగింది. ఆ భేటీలో ఒక ప్రభుత్వంలో ఒక కీలకమైన మంత్రి మీద అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలు అంటూ కూడా వార్తలు బయటకు వచ్చినాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది రహస్య భేటీ ఏం కాదు. ఇది భేటీ ఎట్లయిందంటే, మొన్న మేము సీఎం గారి ఇంటికి పోయినాం, సీఎం గారిని కలిసాము. దాని తర్వాత ఈవినింగ్ అందరం ఇక్కడే ఉండే, అంటే కాన్స్టిట్యున్సీకి పోలేదు, కొంచెం సెక్రటరీ పని చేసుకుంటే. అయితే మేము ఏమనుకున్నామంటే, సరే నైట్ కోహినూర్లో పోయి ఒక డిన్నర్ చేసుకుందాం, ఇట్లా అందరు వెళ్ళిపోవాలి కదా, ఇది చాలా రోజులు అయింది కలుసుకుందామని కలుసుకున్నాము. అది ఎందుకో తెలియదు, అందరు న్యూస్లో అట్లా వచ్చింది. కానీ ఇది రహస్య భేటీ ఏం కాదు. నేనేమి రహస్యంగా మాట్లాడేది ఏం లేదు. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మంచి పాలన జరుగుతుంది, ఆయన సపోర్ట్గా మేము ఉన్నాం. మేము కూర్చున్న భేటీ ఏంది, మినిస్టర్లకు ఫండ్స్ ఎక్కువ వచ్చినాయి, ఈసారి మనం రిక్వెస్ట్ చేసుకుందాం, అందరినీ మినిస్టర్స్ని అందరిని రిక్వెస్ట్ చేసుకుందాం, మీ కాన్స్టిట్యున్సీస్ బాగానే, మా కాన్స్టిట్యున్సీస్ కూడా మేము బాగా చేసుకోం, మేము అందరం కలిసి అడిగితే ఒప్పుకుంటారు అని చెప్పేసి జస్ట్ క్యాజువల్ డిన్నర్. కానీ మార్నింగ్ వరకు ఆ న్యూస్ వేరేలాగా వచ్చేసింది. ఆ భేటీలో ఎంతమంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారంటే మీరు చెప్తున్నట్టుగా ఎవరు ఏ ఏరియాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, వాళ్ళ పేర్లు ఏంటి? ఇప్పుడు ఇవన్నీ కూర్చున్నది మాత్రం వాస్తవము. ఇవన్నీ నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే మా సీఎం గారితో మాట్లాడతాను. అదేవిధంగా దీపదాస్ మున్షి గారు కూడా రేపు వస్తున్నారు, వారితో చర్చించిన తర్వాత ఖచ్చితంగా ప్రెస్ ముందుకు వచ్చి ఏం జరిగిందో చెప్తాను. అంటే మీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఇటు మల్లిరావు గారు కొన్ని కామెంట్స్ చేశారు. మీకు సంబంధించిన ఒక ఫైలు పెండింగ్లో ఉంది, సీఎంని కలవాలి, ఒక మంత్రిని కలవాలి, దానికి సంబంధించి క్లారిటీ తీసుకోవాలి, క్లియరెన్స్ తీసుకోవాలంటే కూడా చెప్తున్నారు. ఏంటి అసలు ఆ ఫైల్ ఏంటి, దాంట్లో ఉన్న మతలబ్ ఏంటి? నాకు ఒక క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే నేను. మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. మేము ఇట్లాంటి బ్రోకర్ దందాలు ఇట్లాంటి చేసేటోళ్ళం కాదు. ఒకవేళ నిజంగానే ఏదో ఫైల్ నేను ఆ మంత్రిని, రెవెన్యూ మినిస్టర్ గాని నేను అడిగి ఉంటే, రెవెన్యూ మినిస్టర్ గారిని రమ్మని చెప్పండి, ఏ ఫైల్ అడిగినానో చెప్పమని చెప్పండి, ఖచ్చితంగా ఆధారాలతో నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. కానీ రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి ఏ ఫైల్ గురించి నేను అడిగినానో ఆయన చెప్పాలి, నేను అప్పుడు చెప్తాను. ఉట్టిగా నా క్యారెక్టర్ అసాసిన్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. ఇప్పుడు పెద్దలు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఆధారాలతోనే మాట్లాడతాను. ఏదంటే అది నా మీద వేస్తే మాత్రం ఊరుకునేటోని కాదు. ఏ ఫైల్ గురించి నేను అడిగినాను, నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే నేను ఊరుకునేటోని కాదు. అంటే ఇప్పుడు మీరు ఈ సవాల్ ఎవరికి చేస్తున్నారు? ఇది మీ మీద ఈ ఫైల్ అన్నది ఎంపీ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ చేసిన కామెంట్ ఇది, మల్లురవి గారు చేసిన కామెంట్ ఇది. అంటే మీరు కౌంటర్ ఆయనకు నేరుగా ఇస్తున్నారు ఏంటి? కౌంటర్ అంతే కదా, నేను డైరెక్ట్ అడుగుతాను. ఇప్పుడు నా క్యారెక్టర్ అన్నట్టు కదా, మల్లురవి గారికి ఎవరు ఏం ఫీడింగ్ చేసినా నాకు తెలియదు, నాకైనా వెరీ క్లోజ్. మేము ఎవరు ఏం చెప్పించినో నాకు తెలియదు. ఏ ఫైల్ అనేది అది ఇప్పుడు బయట పెట్టాలి. నేను సిద్ధంగా ఉన్నాను, ఏ గుడికి రమ్మంటే వస్తాను. ఆ ఫైల్ ఎవరి గురించి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిందే. నాకు ఇంకో కామెంట్ ఒకటి వస్తూ ఉంది, ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఫండ్స్ కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీలో ఒక మంత్రికి సంబంధించిన జోక్యం ఎక్కువైంది అంటూ కూడా మీరందరూ ఆ విధంగా కొన్ని చర్చలు జరిగినాయి అంటూ కూడా బయట వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి అట్లాంటి ఏం లేవు. రిక్వెస్ట్ చేసుకుందాము. మన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లాంటి చేతులు కట్టుకొని నిలబడాలి. అదొక సామ్రాజ్యం లాగా ఉంటుంది. ఇది అట్లా కాదు, స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు బడ్జెట్ సెషన్ ఉంది, మాకు అన్ని హామీలు ఇచ్చినాము. మా కాన్స్టిట్యున్సీకి కూడా కావాలి, నాకు కూడా కావాలి చర్చలకి. మా ఉద్దండపూర్ వారు కూడా రేట్ పెంచుకోవాలి, ఇవన్నీ రిక్వెస్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు అందరం పోయి మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని చెప్తే వాళ్ళకి అర్థం చేసుకుంటారు కదా అని చెప్పేసి దానిపైన మేము డిస్కస్ చేసినాం. జస్ట్ క్యాజువల్ డిన్నర్ అది. ఎమ్మెల్యే మేము కూర్చొని తినొద్దా, మేము కోహినూర్ హోటల్లో డైరెక్ట్గా కింద డైనింగ్గా చేసినాం. మేము ఎమ్మెల్యేలు మీతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై గోడు పెట్టుకున్నారు. అందరూ కలిసి ఎవరి సమస్యలు ఏంటో చర్చించుకున్నారు పార్టీలో. అలాగే నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయంటూ కూడా ఒక కామెంట్ వస్తుంది. మేము ఒక ఫ్యామిలీ ఇష్యూస్ ఇట్లున్నాయి, మనకి ఎట్లా చేసుకోవాలని మాట్లాడుకున్నాము. ఇది ఒక్కటే విషయం కాదు, ఇది ఓన్లీ 2 minutes మాట్లాడుకున్నాం అంతే. తక్కిందంతా మీ పిల్లలు ఎవరు ఏం చదువుకుంటున్నారు, ఏ స్కూలు, పెళ్ళిళ్ళు అయ్యేటోళ్ళు ఉంటే సంబంధాలు చూస్తున్నారు, అవి మాట్లాడుకుంటే ఏదేదో వేసేసి ఏదేదో మాట్లాడుతుంటే
ఇది మాకన్నా ఎక్కువ ప్రచారము బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి తప్పుడు చూపించాలి, ఏదో ఒకటి చేయాలి సోషల్ మీడియా అనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏమి కాదు, మేము ఒక యూనిట్గా ఉన్నాం. మేము మా పార్టీ మేమందరం ఏది హైకమాండ్ చెప్తే దానికి కట్టుబడి ఉంటాము. మా సీఎం రేవంత్ రెడ్డి గారు మా పాలన బాగుంది, మేమందరం కలిసి పనిచేస్తాము. మొత్తానికి ఇటు ఎమ్మెల్యేల సమావేశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అంశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే అనిరుద్ధ్ గారు చెప్పేది ఏంటంటే స్పష్టంగా తాను ఏ భూములు రెగ్యులైజేషన్ కోసం ఇటు రెవెన్యూ మంత్రి దగ్గర కావచ్చు ఇతరత్ర మంత్రుల దగ్గరికి వెళ్ళలేదు. తమ కుటుంబ ఆస్తులు ఫస్ట్ నుంచి కూడా చాలా విధంగా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మరోపక్క ఈ అంశానికి సంబంధించి తాను దీపాదాస్ మున్షితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అన్ని తను చెప్తానంటూ కూడా తను చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు, టీవీ9 హైదరాబాద్. Cancer Healer, Canter a New Beginning.